హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మాత్రం మనం గాజువాకలోని 80 అడుగుల బెల్లం వినాయకుడి దగ్గరికైతే వెళ్ళాం. చూసారా, ఈ పెద్ద లైన్ అయితే ఉంది. లైన్ మాత్రం రోడ్డు పైకి వస్తుంది. 3, 4 లైన్లు ఉన్నాయి. కాకపోతే 3 లైన్ 4 లైన్ కూడా మొత్తం అన్నీ రోడ్డుకి వస్తున్నాయి. చిన్నపిల్లలు ఆడడానికి వాటికైతే సూపర్ ఉన్నాయి లొకేషన్లోని. ఈ లైన్ చూసినంటే నాకైతే మాత్రం ఇంకా గుడిలో మొత్తం దర్శనం చేసుకోలేము అనుకున్నాను. కాకపోతే మొత్తానికి ఎలాగైనా సరే చూడాలి, లేదంటే బొమ్మ అనిపిస్తారని భయం అయితే మొత్తం లైన్ అయితే కాస్తాను నేను. లైన్ కాసి అయితే మొత్తానికి మన విగ్రహం దగ్గరలోకి అయితే వెళ్ళాం. చూసారా ఫ్లోటింగ్ అయితే ఎలా ఉందో, మామూలు లేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. మొత్తం సండే కదా, చిన్నపిల్లలు మొత్తం ఫ్యామిలీతో వస్తున్నట్టున్నారు. అందువల్ల అయితే చాలా బిజీగా ఉంది. మొత్తానికి లైన్లో కాసి ఏదో కష్టపడి అయితే మొత్తానికి మనం గణనాథుడి దగ్గరలోకి అయితే వచ్చాం. అప్పటికి చాలా గొడవలు అయిపోతున్నాయి, ఖాళీ లేదని. చూసారా, ఇక్కడ అయితే అసలు ఫోటో తీయడానికి అయితే అస్సలు ఖాళీ అయితే ఇవ్వట్లేదు. సూపర్ ఉంది వినాయకుడి బొమ్మ కూడా చూడడానికి. బెల్లంతో కదా, బాగానే ఉంది. మొత్తానికి 17-18 టన్నులతో కట్టారంట, చాలా పెద్దది. ఈ సంవత్సరం మొత్తానికి 2వ ప్లేస్ అయితే దక్కించుకుంది మన గాజువాక బెల్లం వినాయకుడు అయితే. చూసారా, విగ్రహం కూడా చాలా బాగుంది, నీట్గా లుక్ కూడా బాగుంది. చూడడానికి అయితే సూపర్గా ఉంది. లోపలికి చూసాం, సూపరు. ఈ లడ్డు కూడా వేలం పడేశారు. మన గాజు సీఎంఆర్ వాళ్ళు అయితే పాడుకున్నారు. చూసారు, అసలు చిన్నపిల్లలు మొత్తం తెగ ఫోటోలు దిగుతున్నారు. కాకపోతే మనం సరే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. మనం బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఏ జ్యువెలరీస్ అవి కొనుక్కోవడానికి అయితే చాలా బాగుంది. చూసారా, లొకేషన్ అవి మొత్తం మనం ఫ్రీగా తిరగడానికి చాలా బాగుంది. కాకపోతే బైకులు పెట్టడానికి పెద్దగా ప్లేస్ అయితే లేదు. మా ఎస్ అయితే స్టార్ట్ చేసింది అప్పుడే. చూసారా, ఇదంతా ఎక్కిదాం అనుకున్నాం కానీ గుంజ జరిపోదని ఎక్కలేదు. లొకేషన్ అయితే ఇవన్నీ చూడడానికి బాగున్నాయి. ఒక చూడాలనుకున్న త్వరగా చూడడానికి, లేకపోతే బొమ్మ అనిపిస్తారు ఇంకా. చూసారా ఎలా ఉన్నాయో. ఈ చోట హనుమాన్ అయితే మధ్యలో తిరుగుతున్నాడు, పిల్లలందరూ ఎక్కేశారు. చూసారా ఇవన్నీ ఎలా ఉన్నాయో. మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి.